యేసు రక్తం ద్వారా, యేసు నామమందలి విశ్వాసం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, కృప ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనం బిడ్డలారా, నీతిమంతులుగా మారిన తర్వాత నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు భూమి మీద మన జీవితం, మన స్థితి ఎలా ఉంటుందో చూడండి. టక ఇది చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఖర్జూర వృక్షం దగ్గర తీసుకొని వెళ్తా. సామెతల గ్రంథం 12:7 ఇలా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 12:7 ఏముందంటే, నీతిమంతుని ఇల్లు నిత్యము నిలుచును. అబ్బా చెప్పండి, నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుస్తుంది. ఆంధ్రయ నెల సంవత్సరం నిలుస్తుందా? నిత్యము నిలుస్తుందా? నిత్యము నిలిచి ఉంటుంది నీతిమంతుల ఇల్లు. అంటే ఈ భూమి మీద నీతిమంతులుగా జీవిస్తే, ఈ భూమి మీద మనం దేవుని రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా కొనసాగితే మన ఇల్లులు నిరంతరము నిలిచే ఉండేటట్టు దేవుడు చేస్తాడు. నీతిమంతుని ఇల్లు నిత్యము నిలుస్తుంది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలం అయిపోతాయి. అంత కింద దాంట్లోనే భక్తి లేని వాళ్ళ ఇల్లులేమో నిర్మూలం అయిపోతాయి, పాడైపోతాయి. కానీ నీతిమంతుల ఇల్లు సదాకాలం నిలిచుంటాయి. అదొక ఆశీర్వాదం. రెండోది చూడండి, అదే అధ్యాయం 12వ వచనం, సామెతలు 12:12 నీతిమంతుల వేరు చిగుర్చును. అబ్బా, నీతిమంతులు వేరేమవుతుందంట? చిగుర్చును. దేనమ్మా, నీతిమంతులు ఇల్లు నిత్యము నిలసద్ది, నీతిమంతులు వేరు చిగురిస్తుంది. భక్తిహీనులు వేరైతే ఎండిపోద్ది, నీతిమంతులు వేరైతే యాకోబనా నీతిమంతులు వేరు చిగురిస్తుంది. చూసారా నీతి వల్ల ఎంత ఆశీర్వాదం మనకి. తర్వాత మీకు 15 రెఫరెన్స్ చెప్తా. ఇప్పుడు నేను 15 రెఫరెన్స్లు. సామెతలు 11:31 ఏముందంటే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఈ భూమి మీదే నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కొరకు నువ్వు సినిమాలు వదిలేసావు కాబట్టి నీకు ఈ భూమి మీదే ప్రతిఫలం. ఆయన కొరకు అక్రమాలు వదిలిపెట్టావు కాబట్టి నీకు ప్రతిఫలం. ఆయన కొరకు గంటల పాటు ప్రార్థనలో కూర్చున్నావు కాబట్టి నీకు ప్రతిఫలం. ఆయన కొరకు సమస్త త్యాగం చేశావు కాబట్టి నీకు ప్రతిఫలం. భూమి మీద నీతిమంతులు ఖచ్చితంగా ఏమొస్తుందని, ఏ ఫలం వస్తుందన్న? ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రతిఫలము అంటే అర్థమేం చెప్పండి? ప్రతిఫలము అంటే చేసిన దానికి జీతం అన్నమాట. ప్రతిఫలం మనం చేసిన దానికి ప్రతిఫలాపేక్ష లేకుండా అంటారు. అంటే నేను ఈ పని చేసినప్పుడు నాకేమి ఇస్తావు అనే ఆశ లేకుండా అని ప్రతిఫలాపేక్ష అంటే. ప్రతిఫలము అంటే మనం చేసిన దానికి వచ్చే బహుమానం. ప్రభు చెప్తున్నాడు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. కాబట్టి నీతి అనేది గొప్పది. అందుకే నీతిని విడిచిపెట్టకుండా మనం బ్రతకాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. తర్వాత 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో 15:29 ఏముంది అక్కడ? నీతిమంతుల ప్రార్థన అంగీకరింపబడును. దీవెనక్క, అక్క ఎవరక్క? మా అక్క ఏం పేరక్క? రిప్కక్క. రైట్. నీతిమంతుల ప్రార్థన అంగీకరింపబడును అన్న. ఇది ఇప్పుడు నేను చెప్పేయన్ని శాపాలా మేలులా అన్న? ఏందన్న బాంధవన్న? శాపాలు ఇయ్యా. నీతిమంతుల ప్రార్థన పోలన్న అంగీకరించబడద్ది. దేవుడు మన నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అనీతిమంతులైతే, భక్తిహీనులైతే వాళ్ళ ప్రార్థన దేవుడు విండు. అవినీతిమంతుల ప్రార్థన దేవుడు చెవులకు బాదు. భక్తిహీనుల ప్రార్థన ఆయన విండు. అసలు చెవులు మూసుకుంటాడని చెప్తుంది బైబిల్. అదే నీతిమంతులుగా నీవు నేను నిలబడగలిగితే దేవుని కోసం, నీతి కొరకు నేను అడుగు కట్టుకుంటే, నువ్వు ప్రార్థన చేసిన సెకండ్లోనే నీ ప్రార్థన పరలోకం చేరిపోద్ది యేసు నామములో. కొంతమంది పెద్ద పాస్టర్లు చెప్తుంటే నేను కూడా నిజం అనుకున్నా. నా మాట ఏనండి అక్క, కొన్ని తప్పులు ఒప్పుకోవాలి మీ ముందు. నేను కూడా చాలాసార్లు చెప్పా మీకు అంటే మన బిడ్డలకి. ఉదయాన్నే మనం ప్రార్థన చేసేటప్పుడు బకెట్లు పట్టుకొని వస్తారు దేవదూతలు, సంచులు పట్టుకొని వస్తారు. మన ప్రార్థన అంతా బొట్టలు వేసుకొని తీసుకోబోతారు. కాబట్టి 3 గంటలకల్లా మీరు రెడీగా ఉండండి, దూతలు వచ్చే లోపల లేచి ఉండండి, ఏకాజామున ఖాళీగా పోతారు దేవదూతలు అని చెప్పేవాళ్ళం కదా. ఒక దైవజుడు అంటాడు, ఈ పుట్ట పిల్లకాయలని సేవలోకి ఎవరు తీసుకొని వచ్చారు అన్నాడు. నాకు భలే బాధేసింది అన్నమాటకి. తెలివి తక్కువగా నంగి మాటలు మాట్లాడతారు చిన్న పిల్లలు. అప్పుడెప్పుడే మాటలు నేర్చుకుని అని ఉంటారే. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలంట. దేవదూతలు బుట్టలు తీసుకొని వస్తారు, సంచులు తీసుకొని వస్తారు. తండ్రి అంటే ఫోను కంటే ఫాస్ట్ అక్కడ వినపడ దేశాయికి. ఆమె చెప్పండి గట్టిగా. మన దేవుడికి చెవులు ఉన్నాయా లేవా? చెవులు మీ చెవిటి మిషన్ పెట్టుకోవాలా? మన దేవుడు ఏమన్నా ఓ అంటే అంటే ఇప్పుడు గంటకి బలకుతుంటారే చెవిటి మిషన్ పెట్టుకున్నాళ్ళు. మన ఏసైకి చెవిటి మిషన్ అవసరమా? ఆయన చెవిటి మిషన్ ఎందుకు ఉంటుందండి? ప్రార్థన ఆలకించువాడు అని
పేరు ఆయనకి. ఆమేనండి. ఏం పేరు ఆయనకి? ప్రార్థన ఆలకించువాడు. నువ్వు ఇక్కడ నీతియుక్తమైన జీవితం, నీతివంతమైన జీవితం నువ్వు జీవించి, నీతివంతమైన జీవితం నువ్వు కలిగి ఉండి ఇక్కడ చేరి తండ్రి అని మొదటిసారి పిలిచినప్పుడే పరలోకంలో నీ కాలు ఎత్తుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక నీకు దేవుడికి మధ్య మీడియేటర్లు అవసరం లేనే. సంచులు పట్టుకునేవాళ్ళు, బ్యాగులు పట్టుకునే అవసరమే లే. అది మనకు కొంచెం అవగాహన లేక నేను కూడా కొన్నిసార్లు చెప్పే మాట, బుట్టలు ఎత్తుకొని వస్తారు, జాగ్రత్త రెడీగా ఉండండి, బుట్టలు ఏంటి మీ ప్రార్థన చేసుకోపోవాలా అని. బుట్టలు లేవు, ఏమి లేవు, వేసున్నాం ఈ రోజు నుంచి. ఇక్కడ ఆమె అంటే, ఇక్కడ ఏసయ్యా అంటే అక్కడ చెప్పుకుమారుడా అంటాడు, అంతే, చెప్పుకుమార్తె అంటాడు. మన దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరించువాడు. దేవదూత సమాధానం తీసుకొని వచ్చింది దానియేలు గారికి, ప్రత్యుత్తరం తీసుకొని వచ్చింది. 21 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్న దానియేలు గారు తన దేశం కొరకు, తన ప్రజల కొరకు కన్నీళ్లు విడుస్తుంటే, ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటే, ఇంక వీడి లేచేవాడు కాదని తనకి సమాధానం చెప్పి తనను బలపరచడానికి దేవుడు దేవదూతని ప్రత్యుత్తరం సమాధానాన్ని పంపించాడు అనమాట. ప్రార్థన ఎత్తుకోపోవడానికి కాదు దేవదూతలు వచ్చేది, సమాధానాన్ని తీసుకొని వస్తారు ఒక్కొక్కసారి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రార్థన డైరెక్ట్ వెళ్ళిపోతుంది అక్కడికి, సమాధానం పంపిస్తాడు ఒక్కొక్కసారి దేవుడు దూతల చేత. రైట్, అర్థమైపోయింది మీకు. ఇంక ముందుకు వెళదాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. జాగ్రత్తగా కనుక మనం నీతిమంతులుగా భూమి మీద బతకాలి. ఆ తర్వాత 21:26 అన్న సామెతలు 21:26, సామెతలు 21:26, నీతిమంతులు వెనుతీయక, చెప్పండి అన్నమాట, చదవండి. నీతిమంతులు వెనుతీయక ఇచ్చుచుందురు. నీతిమంతులు వెనుతీయక ఇచ్చుచుందురు అంటే ఎవరైనా అడగనే లేదు అనకుండా ఇస్తుంటారంట. ఎవరు ఎక్కబన్నా ఇచ్చేదట. నీతిమంతులు అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నారంటే వీళ్ళు డబ్బు ఉన్నోళ్ళా డబ్బు లేని వాళ్ళా చెప్పాలి మీరు. అడిగిన వాళ్ళందరూ కాదనకుండా వెనుతీయక ఇస్తా ఉండారంటే దేవుడు వీరు నిధులు నింపాడని అర్థం. నీతిమంతులు భూమి మీద బలాభివృద్ధి నుండి, గొప్పవారుగా అభివృద్ధి నుండి, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు వారిని బలపరుస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఇందాక మనం విన్నాం కదా, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. ఆ ప్రతిఫలమే ఆర్థికపరమైన దీవెన కూడా, ఆ ప్రతిఫలమే సామాజికపరమైన దీవెన కూడా, కుటుంబపరమైన దీవెన కూడా. అడిగినోడు పాపాత్ముడు అన్నట్టుగా అవసరతలో ఉన్న వాళ్ళకి, కన్నీళ్ళలో ఉన్న వారికి ఎప్పుడు ఇస్తా ఉంటాడంట నీతిమంతుడు. అన్న ఇది శాపం కదా? ఇది శాపమా? శాపం కాదు, ఇది బహుబలమైన గొప్ప దీవెన. అనేక మంది నీ చేతి ద్వారా పోషించబడుతుంటారు. అడిగిన వాళ్ళకి లేదా అక్కరలో ఉన్న వాళ్ళకి వెనుతీయక, లేదు అనకుండా నీతిమంతులు ఇస్తూ ఉంటారు. ఎంత గొప్ప దీవెనలమ్మా నీతిమంతులకి. ఎన్ని గొప్ప దీవెనలక్క నీతిమంతులకి చెల్లుతాముడా. నీతిమంతులు వెనుతీయక ఇస్తూ ఉంటారు. 15:6 సామెతలు 15:6. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన పాయింట్. సామెతలు 15:6లో ఏముందంటే, నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. కరెక్ట్గా చెప్పాడు దేవుడు. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. భూ సంబంధమైన డబ్బు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ధనం కూడా మెండుగా ఉంటుంది ఆ ఇంట్లో. నీతిమంతులలో పరిశుద్ధత అనే డబ్బు ఉంటుంది, నీతిమంతుల యథార్థ అనే డబ్బు ఉంటుంది, నీతిమంతులలో ప్రార్థన డబ్బు ఉంటుంది, నీతిమంతులలో భక్తి అనే డబ్బు ఉంటుంది. దానితో పాటు భూ సంబంధమైన ధనం కూడా దేవుడు సమృద్ధిగా వాళ్ళకి ఇస్తాడంట. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. కనుకే అడిగిన వాళ్ళకి, అక్కరలో ఉన్న వాళ్ళకి వెనుతీయక ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదాలు మనకు కావాలా వద్దా? కొంతమంది ఎడ చెప్తున్నారంటే, చూస్తున్నారంటే, నువ్వే తీసుకో, ఒరే నాయన నువ్వే తీసుకో, నాయన మాకు వద్దుగా నాయన ఆ దీవెనల తండ్రి. అవి వచ్చేది ఎప్పుడు, మేము చచ్చేది ఎప్పుడు, మేము అవి వచ్చేది చచ్చిపెట్టున్నాం మేము ఏకన్నా. మా ఇల్లు గొప్ప దాన నిధులు అయ్యి మా ఎనుగు తీయక ఇచ్చేది ఇంకా మేము జరిగేదే నాయన తండ్రి. నువ్వు దేవుడు చూసుకోండి నన్ను చూస్తున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. బిడ్డలారా, ముందుకెళ్ళే ముందు ఒక మాట చెప్తా, గుర్తు చేస్తా మీకు. ఇది ఎప్పుడైనా మనసులో పెట్టుకోండి అక్కలారా. బైబిల్లో ప్రభు ఏం చెప్పాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తము. ఇప్పుడు ఇదే మాట మనట గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు ఏది నమ్మతావో అది జరిగిపోద్ది అని గుర్తుపెట్టుకో. అది మంచి అయినా చెడ్డైనా. ఇంకా ఈ జబ్బు నాకు తగ్గేది లేదని నిజంగా నమ్మేసావనుకో, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇంకా జబ్బు మనలోంచి బయటకు పోతుంది. ఈ అప్పులు తీరతాయని ఎవడైనా అంటే వాడిని తరిమి కొడతారు అన్నది అనుకో,
ఇంకా నేను ఈ అప్పుల్లోంచి బయటపడే సమస్యే లేదని నిండుగా నువ్వు నమ్మేసావంటే ఇంకా అప్పుల్లో నుంచి నిన్ను బయటికి లాగే నాదుడే లేడు. యేసయ్య కూడా నా వల్ల కాదు, సారీ అని చెప్పేస్తాడు అంతే. ఎందుకంటే యేసయ్య మనకు కార్యాలు చేయాలంటే మనకి యేసయ్యకి మధ్య సంబంధం ఏంటో తెలుసా? విశ్వాసం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏం చేయడు. అక్కనిక ఒక అక్కనింది, అక్క 8 సంవత్సరాలు ప్రభుని నమ్ముకున్నాను, ఇంకా నీ భర్తను ఎందుకు నువ్వు ఆకర్షించలేకపోయావంటే ఒకటే మాట్లాడింది. ఎట మాట్లాడుతున్నావు తమ్ముడా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో వాడు ఎట్టటోడు నీకు తెలియదా? ఇంట్లో వాడు ఎట్లాటోడో నీకు తెలియదా? లూసిఫర్ అయినా మారతాడు కానీ మా ఆయన మారడని చెప్పింది. లూసిఫర్ అంటే ఎవరన్నా? సైతాన్ గారు. సైతాన్ అయినా మారతాడంట, వాళ్ళ ఆయన మాత్రం స్టాంప్ వేసాడు యేసయ్య. నీ విశ్వాసమే నీ స్వస్థపరిచింది, పో, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక, నువ్వు ఏది నమ్మేవో అదే జరగదు, పో అనేసాడు దేవుడు కూడా. ఇంక ఇప్పటికి మరీ బస్టుడు అయిపోయి 2 సెషన్ల దగ్గర ఇప్పుడు 4 దాకా గుర్తిరుగుతా ఉన్నాడు రోడ్ల మీద. దీనికి కారణం ఏంటి? అతను అవిశ్వాసి, అతనికి విశ్వాసం లేదు. దేవుని బిడ్డగా ఉన్న నీకు విశ్వాసం లేదా? మనం ఎట్లాంటి వాళ్ళం అంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చేయడు అంటే నమ్మతారా నమ్మరా? దీనక్క నువ్వు చెప్పు, యెహోవా దేవుడు ఎర్ర సముద్రం చీల్చేసలేదా? చీల్చాడు. ఆరిన నేల మీద 20 లక్షల మంది నడిచి అవతలకు పోయారా? పోలేదా? పోయారు. పగలు మేఘస్తంభంలో వాళ్ళకి చల్లగా నీడనిచ్చాడా? ఈ లేదా? అగ్నిస్తంభంలో వెలుగిచ్చాడా? ఈ లేదా? అన్నీ నమ్ముతాం మనం. 20 లక్షల మందికి సముద్రం అంత సమృద్ధిగా ఒక బండలో నుంచి నీళ్ళని ఇచ్చాడా? ఈ లేదా? బండ నుంచి నీళ్ళు ఏందక్క అసలు? బండలో నుండి బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా పారుతానే ఉన్నాయి ఆ నీళ్లు. ఇవన్నీ నమ్ముతాం మనం. మన భర్త మాత్రం మాత్రం అది నమ్మేదేలే. నా కూతురికి దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు అని ఇప్పటి నుంచే నమ్మమంటే పొరపాటును కూడా గమ్మునా నువ్వా? మా పిల్ల ఎవరు అనుకుంటున్నావు? శబలపతి చదవనే చదవదు, ఎప్పుడు తింటామంటే నిద్రపోతాడు. తినేలేనా, నిద్రపోనేలేనా, నమ్మన్నా. మన బిడ్డలను బట్టి కాదు మనకు నమ్మకం, మన దేవుణ్ణి బట్టి మనకు నమ్మకం. నా దేవుడు నా బిడ్డని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాడు, నా దేవుడు నా బిడ్డని డాక్టర్ చేస్తాడు, నా దేవుడు నా బిడ్డని నువ్వేది కోరుకున్నావో, నీకు ఏది ఇష్టమో, లేకపోతే నువ్వు నీ బిడ్డ స్థాయిని బట్టి నువ్వేది ఆశిస్తున్నావో, నా దేవుడు నా బిడ్డని రైల్వేలో జాబ్ ఇస్తాడు, టీచర్గా చేస్తాడు, డాక్టర్గా చేస్తాడు, నర్సుగా చేస్తాడు, లేకపోతే నర్సింగ్లోనే పెడతాడు, లేకపోతే ఏఎన్ఎం చేస్తాడు. నీకు ఏదో నీ స్థాయి, నీ శక్తి, నీ సామర్థ్యం ఏదో ఇప్పటి నుండే మన బిడ్డల విషయమై మనం ఒక నమ్మకం కలిగి ఉండాలా. నమ్మకం లేకుండా శృతి హల్లెలూయా అనుకుంటా ఉండేమనుకో హల్లెలూయా పనిచేయదు, స్తోత్రం పనిచేయదు. నీ నమ్మిక చొప్పునే నీకు కలుగునుగాక అంటాడు యేసయ్య. నువ్వు నమ్ముతున్నావు, నువ్వు మంచిది నమ్మటంలే, నువ్వు చెడే నమ్ముతున్నావు, పో. అందుకనే క్రైస్తవులకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే విశ్వాసం. మన దగ్గర డబ్బు అవసరం లేదక్క, దేవుడు చేస్తాడు అని నమ్మితే మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాడు నీ పట్ల దేవుడు. నీ టైంలో కాదు, ఆయన టైంలో చేసి తీరుతాడు. జరుగుతుంది ఖచ్చితంగా. కాస్త టైం ముందు వెనకుండొచ్చు, కానీ నీ కోరికలు, నీ ఆశలు, నమ్మిన వాటి అన్నిటి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే నీతిమంతులు భూ సంబంధమైన కోరుకోరు, ఆత్మ సంబంధమైనవి కోరుకుంటారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిమంతులు ఇల్లు గొప్ప, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇప్పుడు చూడండి పిల్లల గురించి వస్తుంది. 20వ అధ్యాయం వచ్చిన మన సామెతలు 27, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, నీతిమంతుల పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. అబ్బా 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 యాకోబన్నా, మన తర్వాత మన పిల్లలు ఏమవుతారంట? నీతిమంతుల పిల్లలు వాని తదనంతరం ధన్యులు అవుతారు మన పిల్లలు. ఇన్ని ఆశీర్వాదాలు బైబిల్లో మన కోసం దేవుడు రాయించి పెట్టుంటే నల్ల మొఖాలు ఒకటి వేసుకొని ఏడస్తా ఉంటారు కొంతమంది. కొడుకట్టు పోయాడు, కూతురిటి పోయింది, ఎవరు మాట్లాడంటే అయ్యా అయ్యా డూన్ డాన్ తుస్. నమ్మక్క దేవుడు చేస్తాడు నీకు నీ బిడ్డల విషయంలో. మన పిల్లలు మన తర్వాత ధన్యులు అవుతారు. దావీదు గారు ఒక మాట చెప్పాడు తిమోతన్న, ఏ మాట చెప్పాడన్నా? ఒకప్పుడు చిన్నవాడన ఇంటిని, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను. నా యాత్రలో నేను గమనించింది ఏంటంటే, నీతిమంతులు విడవబట్టడం కానీ వాని పిల్లలు వాని తదనంతరం భిక్షమెత్తడం నేను ఇంతవరకు చూడలేదు. బా, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తడం ఎవరు చూడలేదంటే ఇప్పటి వరకు. అక్క నీ బిడ్డల కోసం లక్షలు సమకూర్చవల్లే, నువ్వు నీతి అనే ఆస్తిని కూర్చు.
నువ్వు భక్తి కలిగి బ్రతుకు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు, నడుం కట్టుకొని బ్రతుకు. నీ పిల్లల దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు యేసునామంలో. ఆయనే నీ బిడ్డలకు ఆస్తి, ఆయనే నీ బిడ్డలకు అంత, దేవుడే నీ బిడ్డలకి నా బిడ్డలకి అంత. అందుకే నాకు ఇప్పుడు ఏం భయం లేదు. కొంతమంది అని అంటారు, సార్ మిమ్మల్ని మించిపోయారు సార్, పాస్టర్ గారు మిమ్మల్ని మించిపోయారు, ఇంకా డబ్బులు చూసుకున్నావా, ఎంత పెట్టావు లోపల వెనక, ఎంత వేసావు? మీరు నా డబ్బులు చూడాలంటే ఇప్పుడే చూపిస్తాను, 48 రూపాయలు. నమ్మరు కొంతమంది, వాళ్ళు ఆశ్చర్యంగా మెంటల్ మాట్లాడుతారు. ఇస్రాయల్ పాస్ట్ 48 రూపాయలు, మరి దారుణంగా 48 రూపాయలు ఏంది, ఎట్ట కనపడుతున్నాం మనకండి సార్ కంటికి? ఘోరంగా ఎంత కూడా నమ్మిస్తారా అని ఎవరైనా మీలో అనుకుంటే అయిపోయిన తర్వాత నన్ను అడగండి, నేను చూపిస్తా. ఇప్పటికీ స్టిల్ 48 ఎక్కువ చెప్పా, ఇంకా తక్కువే ఉండొచ్చు. 48 ఎక్కువ చెప్పా, ఇంకా తక్కువే ఉండొచ్చు. 30, 20, 30 రూపాయలే. ఏం సార్ ఎందువల్ల అంటే అంతే, వచ్చేది తినటానికి ఇక్కడ సరిపోద్ది. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా, దేవుడు మళ్ళీ ఏమి ఇస్తాడా, ఎదురు చూపులు అనమాట. కాకులు పిట్టలు చూసినట్టుగా దేవుని కొరకు మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ దేవుడు ఎప్పుడు ఇస్తాడా, ఇచ్చిన దాన్ని తినటం, అంత దేవుని పని చేసుకోవటం సాగిపోతా ఉంది బండి. పెళ్ళిళ్ళు ఎడ చేస్తావు సార్ నువ్వా? నాకు సంబంధం లే, ఎవరు చేస్తారు చెప్పండి? అప్పుడు కొంతమంది ఏమంటారంటే, దేవుడిని పెట్టుకొని గాల్లో దేహం పెట్టి దేవుడా అంటే ఎట్ట వస్తుంది? గాల్లో దేహం పెట్టేది దేవుడా, ఏం చేయవా మాక అని అడిగితే ఎట్ట పాస్టర్ గారు? ఒకరు చెప్పేప్పుడు ఎట్ట ఉండాలి, నువ్వు గాల్లో దేహం పెట్టేది ఏంది? ఇప్పుడు గాల్లో దేహం పెట్టకుండా ఇప్పుడు నేనేం చేయాలా? బ్యాంకు దొంగతనం చేయాలి, అంతే కదా? గాల్లో దేహం పెట్టకుండా ఇప్పుడు నేను అన్నీ చేయాలంటే ఒక పెద్ద బ్యాంక్ దొంగతనం చేసి ఆ తిమ్మోతన్న నేను అందరం పోయేసి అవసరమైతే మన చందన్ రాళ్లే అట్టటి చేయడు, చందన్ అట్టటి చేయడు. తిమ్మోతన్న నేను బాంధవ్యాన్ని కొంతమంది గలుపుకొని రాత్రి పూట అందరూ కళ్ళకు కట్టుకొని గంటలు కట్టుకొని కన్నాలు వేసిపోయి డబ్బులు తెస్తే ఇప్పుడు మా పిల్లలు పెళ్ళిళ్ళు జరుగుతాయి. చూస్తాం ఒకరోజు దేవుని ఆశీర్వాదాలు. నీకు ఏది అవసరమో అప్పటికి సమకూరుస్తాడు ఆయన, అంతే. ఎలాగైనా నీకోసం సమకూరుస్తాడు ఆయన. విశ్వాసం చాలక్క. మీకు ఒక మాట చెప్పమంటారా? 2 కూతుర్లకి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడంటే 2 సంవత్సరాల కల్లా మన స్థితిగతులు చూడలేనంత మారిపోతాయి. ఆమేనని గట్టిగా చెప్పండి హల్లెలూయా. నెలకి ₹1,00,000 వాళ్ళకి శాలరీ, 2 లక్షలు ఒకరికి వచ్చి, లేకపోతే రెండు ఆఫీసుల్లో చేసుకుంటే 2 కంపెనీలు చేసుకుంటే 1,00,000 2 లక్షలు వస్తుంది ఒకరికి. ఇద్దరికి వచ్చి 4 లక్షలు వస్తుంది. ఈ విధంగా 2 సంవత్సరాలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆపానంటే ఇంకా ఏ బ్యాంక్ దొంగతనం చేయలే మనం బిడ్డలారా, అంత మహిమకరంగా జరుగుతాయి. ఆయన ఏదైనా చేయొచ్చు, ఆయన అదే చేస్తాడు. అట్లే జరుగుతుంది. పెద్ద పెద్ద టెంట్లు వేస్తాం, పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో కూడా చేస్తాం. ఏం లేవు, మళ్ళీ ఆశలు కూడా ఏం లేవు. దేవుడు చూసుకుంటాడు. ఆమేనండి. నాన్న చేతులు అగ్గిపుల్ల ఉంది, కట్లు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ నాన్న అని ఇస్సాకు అబ్రాహాంని అడిగితే అబ్రాహాం గారు ఏమంటారు చెప్పండి? యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు లేరా. అంతే. నేను కూడా ఇప్పుడు ఎడ చేస్తా సార్ పిల్లల పెళ్ళికి? యెహోవా ఈరేలే అమ్మా, దేవుడే చూసుకుంటాడు, నాకు సంబంధం లే. అన్నిటికీ రెడీ. రిజిస్ట్రేషన్ పెళ్ళి, ఆ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు సంతకాలు, అది దానికైనా రెడీయే. ప్రభు ఏది చేస్తే అది రెడీ, దిగులు లేదు, బాధ లేదు. కానీ దేవుడు చేస్తాడని మాత్రం నమ్మకం ఉంది. ఆమేననండి గట్టిగా. నీతిమంతుని పిల్లలు తన తదనంతరం ధన్యులు అవుతారు. నీతిమంతుల పిల్లలు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు బిడ్డలారా. కాబట్టి మనకు నమ్మకం ఉండాలక్క. నమ్మకం లేకపోతే ఏది పొందుకోలేవు. ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏది పొందుకోలేవు. అసలు ఇప్పుడు నెల్లూరులో ఒక స్థలం కొనాలంటే దేవుని మందిరానికి ఎక్కడ పట్టుకున్న అంకణం 1,00,000, అంకణం 1.5 లక్ష. ఇప్పుడు మన మందిరం ఉండే ఏరియాలో 80,000 90,000 అంటే అంకణం. ఆ లెక్కన ఒక 10 అంకణాలు తీసుకోవాలన్నా 10 లక్షలు అవుతుంది, ఇంచుమించుగా 8-10 లక్షలు అవుతుంది. 8 లక్షలు పెట్టి కొనేదేనా? ఎందుకురా నీకు సైతాన్ అటు ఆలోచనలు, మందిరాలు వేయాలి పక్కన పడే అని అన్నాం అనుకో, దేవుడు కార్యం చేయలేడు. మన నోరు అట్లా మాట్లాడకూడదు ఎప్పుడు. దేవా 8 లక్షలు నాకు అసాధ్యం, నీకు మాత్రం అసాధ్యం కానే కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఆల్రెడీ కొన్ని నిర్ధారణలు ఉన్నాయి. ముత్తుకూరు మందిరానికి 9-10 లక్షలు అయింది. ₹1 లేదు నాది కానీ బిడ్డలు కానీ, అంతా ఆయనే కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిరమే కాదు, ఈ మందిరాన్ని కూడా అలాగే కడతాడు దేవుడు. ఆమె అని చెప్పు. ఇక్కడ మందిరం కూడా దేవుడు కడతాడు అట్లాగే. అన్ని మందిరాలు ఆయనే కడతాడు, అన్ని స్థలాలు ఆయనే తీసిస్తాడు. మన ఆధారం అంతా ఆయనే అని నమ్మాలి. దేవునక్క మనమా ఏందో ఇస్రాయల్ సార్ చర్చి కడతాను, డబ్బులు ఆనించి తెస్తాడు చూద్దాం అంటూ ఏ నా దగ్గర ఏమంటే 38 రూపాయలు నేనేం కట్టింది, 28 రూపాయలు పెట్టుకుని ఏం కట్టలేము. ప్రభు చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు కొంచెం కలకల్లాడుతున్నాయి మొక్కలు. రండి అమ్మ, రండి రండి, ముందుకు పోతాం. 4వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 4వ అధ్యాయం 18వ వచనం. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, నీతిమంతుల ఆశీర్వాదం ఎలా ఉంటుంది ఈ భూమి మీద, నీతిమంతుల స్థితి ఎలా ఉంటుందో మీకు గుర్తు చేస్తున్నా. సామెతలు 4:18లో ఏముందంటే, నీతిమంతుల మార్గం తేజరిల్లును. అబ్బా, నీతిమంతుల మార్గం ఏమవుతుంది అంటున్నా, తేజరిల్లడం అంటే అర్థమైంది బాంధవ్యనా, ప్రకాశిస్తుంది. ఒక 1000 వాట్స్ ల్యాంప్ పెడితే ఎంత కాంతి వస్తుందో, ప్రకాశంగా నీతిమంతులు వెళ్ళే మార్గం అంతా తేజరిల్లుతుంది అనమాట. అబ్బా, ఈ భూలోకంలో డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా నీతి కలిగి ఉండాలన్నా మనమా? ఆమె చెప్పండి గట్టిగా. ఆ నీతిని కాపాడుకోవాలి మనం దేవుని కొరకు. మన మార్గాలు తేజరిల్లుతాయి నీతి ఉంటే. 10:24 సామెతలు 10:24 అన్న, సామెతలు 10:24 చూడండి. ఇంకా నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఆమేన్. అబ్బా, ఈ మాట కదా ఆనందం వేసేదే. నీతిమంతులు ఆశించున్నది వారికే, ఏందట అయిపోయారు, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. దేవుడు మనకి నెల్లూరులో ఖచ్చితంగా మందిరం కావాలా ప్రభువా అని ఆడొస్తున్నాం మనం. ఇప్పుడు ఇస్తాడా? ఈడ నీతిమంతులు ఆశించేది ఇస్తానన్నాడా? సైతానుల పోండ్రా మీకు ఈండ్రా నేను అన్నాడా? ఇస్తాడు. నీతిమంతుడికి ఇగిపోతే ఎవరికి ఇస్తాడు ఆయన? మన కోసం అడగట్లేదు కదా, మన కోసం కోరుకోవట్లేదు. నేను దేవుని అడిగేది అదే, ప్రభు నాకు ఇల్లు లేకపోయినా పర్వాలే, నీ దగ్గర చిన్న స్థలం రూమ్ వేసుకొని రూమ్లో పడిపోయాట జీవితాంతం. నీ మందిరం, నీకు స్థలం కావాలి తండ్రి, నీ మందిరం కట్టబడాలి తండ్రి. నువ్వు కూడా బిడ్డ, నువ్వు నీతిమంతురాలివి, నీకు కావాల్సింది ప్రభువుని అడుగుతున్నావు, నీ అక్కర్లన్నీ ప్రభువు తెలుసు, నన్ను అడుగు అని చెప్పాడు యేసయ్య. ఆమేనండి. నన్ను అడుగుమో, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు దేవుడు మనకి. అడగకే ఇబ్బంది పడుతున్నాం. అడగండి. అడిగినప్పుడు ఒకానొక సమయంలో నువ్వు ఆశించింది ఖచ్చితంగా దేవుడు నీకు దొరికేటట్టు చేస్తాడు. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. పౌలన్నా దొరకదా? చెప్పు పౌలన్నా, నీరసంగా పౌలన్నా నువ్వా? నీతిమంతులు ఆశించింది ఖచ్చితంగా దొరకద్దు వాళ్ళకి కాదు, మనకి. నీతిమంతులు మనమే కదా. ఇప్పుడు చెప్పండి, నీతి అంటే క్రియల మూలమైన నీతే, దేవుడిచ్చిన నీతే? దేవుడిచ్చిన నీతి. ఆ దేవుడు అనుగ్రహించిన నీతిని కాపాడుకోవాలి మనం. ఈ నీతే మనం ఆశించింది మనం దొరికేటట్టు చేస్తుంది. రైట్. తర్వాత ఇంకా ఉన్నాయి, ఒక 5-6 దాకా ఉన్నాయి. 12:26 చూడండి. 12:26 సామెతలు 12:26. సామెతలు 12:26లో ఏముందంటే, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపించును. అబ్బా, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. అంటే మన పొరుగు వారు ఎవరైనా మందిరం రాకుండానో దేవునికి దూరంగా జరిగిపోతుందనుకో, దేవునికి దూరం అయిపోతుందనుకో, మనం నీతిమంతులం అయితే ఏం చేస్తాం? అమ్మా, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ దారి కాదు, నువ్వు వెళ్ళే దారి ఇబ్బంది పడతావు, అది మనకు దారిగా కనపడుతుందమ్మా. అలా కాదు తమ్ముడు, అయ్యా మనం వెళ్ళాల్సిన దారి ఇది, మనం ఎట్లా వెళ్ళాలి, ఎలా ఉండాలని జారిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మార్గం తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్గము చూపించి, దారి చూపించి మరలా దారిలోకి తీసుకొస్తారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముత్తుకూరులో ఒక బిడ్డ ఆ మధ్య ఒకసారి ఒక మాట్లాడింది నాతోటి, అన్న దేవుడు దయ వల్ల నేను ఎవరి గురించి అయితే ప్రార్థన చేసిన వాళ్ళు మందిరం రాకుండా ఆగిపోయారు, దేవుడికి స్తోత్రం అనింది. నాకు 170 బీపీ లేచింది లోపల. ఒక ఆత్మ ఆగిపోతే దేవుడు స్తోత్రమా? అబ్బా ప్రభువా, నా నోట్లో నుంచి అగ్ని వచ్చే కృపగా నాకు కానీ ఉంటే హా అని కాల్చేసిన మనిషిని అంతే. బాగా క్లోజ్గా మాట్లాడద్దు అనమాట నాతోటి. అన్న, నేను ప్రార్థన చేశాను ఒక మనిషి గురించి, ఆ మనిషి ఇట్టండి, నన్ను ప్రభువా జ్ఞాపకం చేసుకో, రాకుండా ఆపే అని ప్రార్థన చేసే దేవుడు నా ప్రార్థన, నా మనిషి చర్చికి రాకుండా ఆపేసాడు, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నీతిమంతులు అవినీతిమంతులు ఇలా. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. పడిపోతున్న వాళ్ళకి దారి చూపించి లైన్లో పెట్టాలి, మనుషుల్ని సరి చేసుకోవాలక్క, అందరూ సరి చేసుకో. ఒకళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిల్లో ఏదైనా మనకి లోటుపాట్లు ఉంటే, విశ్వాసంలో మనం తప్పిపోయి ఉంటే విశ్వాసం సరి చేసుకోవాలి, నమ్మడంలో తప్పిపోయి ఉంటే మనం నమ్మడం ప్రారంభించాలి. ఎట్లారా? పొరుగు వారికి దారి చూపించడంలో మనం వెనకబడిపోయి ఉంటే పొరుగు వారికి దారి చూపించాలి, వాళ్ళ దారిలోకి తీసుకురావాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 10:21 సామెతలు 10:21. సామెతలు 10:21 ఏముందంటే, నీతిమంతుడు అనేకులకు ఉపదేశించును. అబ్బా చందన్న, నీతిమంతుడు అనేకులకి ఉపదేశం చేస్తాడు అంటే నేర్పిస్తాడు, బోధిస్తాడు.
అది మంచిది కాదక్క, ఇట్లా ఉండాలక్క, అమ్మ ఇట్లా ఉండాలి, అయ్యా ఇట్లా ఉండాలి, ఈ దారిలో వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి, అది కరెక్ట్ కాదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా అని ఉపదేశం చేస్తాడు, బోధిస్తాడు, తెలియజేస్తారు. వారికి వాక్యపూర్వకంగా తెలియజేసి వారిని మంచి మార్గంలో తీసుకొని వస్తారు నీతిమంతులు. అది అనీతిమంతులైతే, భక్తిహీనులైతే ఇట్లారా ఎవడెటు పోతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా, శశికి ఎవరు పోతే నాకెందుకు, ఎవరు బాగుపోతే నాకెందుకు, నేనున్నానా లేదా అనుకుంటారంట. కాబట్టి నీతిమంతులు అనేకులు ఉపదేశిస్తారు. కాబట్టి మనం ఉపదేశించి వాళ్ళ దారిలోకి తీసుకొచ్చి దారి చూపించి వాళ్ళు నిలబెట్టాలి. ఆ కృపని దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మళ్ళా కీర్తనలు రండి. ఇప్పుడు మళ్ళీ కీర్తనలోకి 94:13 అన్న. కీర్తనలు 94:13 ఏముందంటే, నీతిమంతుల యొక్క కష్టదినాలు తొలగిపోయి నెమ్మది పొందుతారు అని ఉంది అక్కడ. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలోంచి దేవుడు వారిని విడిపిస్తాడని చెప్తుంది అక్కడ వాక్యం. నీతిమంతులకి కష్టదినాలు వస్తాయి ఖచ్చితంగా. మనం ఎంత భక్తి చేసినా, ఎంత నీతి చేసినా కష్టదినాలు మాత్రం రాకుండా ఆగవు. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్ని విధాల అలలు వచ్చి. సముద్రంలో అలలు ఉంటాయా ఉండవా దీవెనక? సముద్రంలో అలలు ఉంటాయా ఉండవా? లేక చెప్పులేక ఉంటాయా ఉండవా? అలలు లేని సముద్రాన్ని చూపిస్తే మీకు 2 కోట్లు ఇస్తా. అలలు లేని సముద్రాన్ని కానీ ఎవరైనా చూపిస్తే 2 కోట్లు, 20 రూపాయలు ఉండే నువ్వు 2 కోట్లు ఆడేస్తావా నువ్వా? ఎందుకంటే అలలు లేని సముద్రం ఉండదు కాబట్టి అంత ధైర్యం. సముద్రంలో అలలు ఎట్లా సహజమో నీతిమంతుడి మీద కూడా అలలు కొడతా ఉంటాయి. అనేక కష్టదినాలు వస్తాయి. కానీ ఒక గొప్ప విషయం చెప్పమంటారా? కష్టదినములు నీకు కలిగినప్పుడు ఆ కష్టదినాలను పోగొట్టి నెమ్మది కలుగుజేయి దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నీతిమంతుని కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మదినిస్తాడంట. ఇంకేం కావాలన్నా మనకి ఈ లోకంలో? ఇంకేం కావాలి చెప్పండి? వారి కష్టదినములు తొలగిపోయేటట్టు చేసి వారికి నెమ్మదినిస్తాడు దేవుడు. 75:10 కీర్తనలు 75:10 కీర్తన 10వ వచనం. నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వాగ్దానం ఈ సంవత్సరం, నా నామమును బట్టి నీ కొమ్ము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీతిమంతులు కొమ్ము హెచ్చించబడద్దంట. ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేరాలంటే బిడ్డ మనం నీతిమంతులు ఉండాలి కదా. దేవుడు మనకు ఆయన రక్తం ద్వారా ఇచ్చిన ఈ రక్షణని, ఈ నీతిని మనం కాపాడుకోవాలి కదా. దేవుడు మన చేతుల్లో పెట్టిన ఈ రక్షణను పోగొట్టుకోకుండా, నీతిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి కదా. పందిలాగా బురదలో దొరుకుతూ ఉండకుండా గొర్రె పిల్లలాగా ఎగిరి దూకి పరిశుద్ధంగా సాగిపోవాలి కదా. నీతిమంతులు కొమ్మును ఖచ్చితంగా ప్రభు హెచ్చిస్తాడు ఒకానొక దినాన. నేను చెప్తున్నాను కదా, నువ్వు దేవునికి ఒక నమ్మకంగా నిలబడితే నీ స్థితిగతులు పూర్తిగా మార్చి అవతల పడేస్తాడు దేవుడు. నిన్ను గుర్తుపట్టలేనంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టదినాలు వచ్చినా తొలగించి నెమ్మదినిచ్చి ఎక్కలేనంత ఎత్తైన ప్రాకారాల మీదకి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. లాస్ట్ మాట 112వ కీర్తన 6వ వచనం. 112వ కీర్తన 6వ వచనం చక్కని మాట ఇది. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. అబ్బా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. నీతిమంతులు ఎవరి జ్ఞాపకాల్లో ఉంటారు? దేవుడి జ్ఞాపకాల్లో ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు అంటే దేవుడు నీతిమంతులు ఎన్నటికీ మర్చిపోడు దీవెనక. అది ఆశీర్వాదం. 1, 2, 15 ఆశీర్వాదాలు చదివే మీకు నేను. ఇంకా 50, 70 ఆశీర్వాదాలు ఉన్నాయి నీతిమంతులకి. అవన్నీ రాస్తే ఇంకా వాక్యం ఇదే ఒక వాక్యం అయిపోద్దని అన్నిట్లో కొంచెం మెయిన్ పక్కకు తీసుకొని ఒక 15 ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాం మీకోసం. నీతిమంతునికి కలుగు మేలులు, నీతిమంతులు కలిగే ఆపదలు ఎట్లా అనేకమో నీతిమంతులు కలిగే మేలులు కూడా అట్లాగే అనేకం ఉంటాయి. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు నీతిమంతుల కోసం ఎత్తిపెట్టున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనమందరం నీతిమంతులమా కాదా? నీతిమంతులమా కాదా? ఇంకా మీకు ధైర్యం రాలా? ఇంకా మీకు అర్థం ఏంటట్లే? ఇక్కడున్న మనం అందరూ నీతిమంతులమే. ఆమేనండి. క్రియల మూలంగా కాదు, నీ ప్రార్థన, నీ భక్తి, నీ కాదు. యేసు రక్తం, యేసు నామం, ఆయన ఆత్మ, ఆయన కృప, ఆయన మన మీద చూపిన కనికరం, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులు అయ్యాం. ఆయనే మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఈ నీతిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి.
దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణని, ఈ నీతిని మనం కాలదనుకోకుండా చేతులారా పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎలా కాపాడుకుంటూ వెళ్ళాలి? పంది వలె ప్రవర్తించి బురదలోకి వెళ్ళిపోయి నాకు దేవుడు వద్దు, ఏం వద్దు, నేను ఇట్లాగే ఉండిపోతాను, నాకు లోకం కావాలని ప్రభువుని విసర్జించి దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకొని విచ్చలవిడిగా పాపంలో ఉండిపోతే నీతిమంతుల జాబితాలోంచి ప్రజలు బయటికి వెళ్ళిపోతారు. తర్వాత శాపాలు ఆవరిస్తాయి. లేదా గొర్రెపిల్ల వలె తెలుసో తెలియక జారిన వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీళ్లతో మనల్ని మనం కడుక్కొని శుద్ధీకరించబడతా వెళ్ళిపోతూ ఉంటే ఈ నీతిని అలాగే మనతో కంటిన్యూ అవుతుంది. నీతిమంతుని పిల్లలు సంతానం దీవించబడద్దని, నీతిమంతు కలిగి అనేక ఆశీర్వాదాలు మనం విన్నాం. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఇంటి మీద నా దేవుడు పోయునుగాక, కొమ్మరించునుగాక, ఈ ఆశీర్వాదాలన్నింటినీ మనం అనుభవించుదుముగాక. అందుకే దావీదు గారు అన్నారు, నా నీతికి ఆధారమగు దేవా, నీవే నా నీతికి ఆధారం. నేను నీతిమంతుడిని అంటే నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. బిడ్డలారా, మనం నీతిమంతులు అయినందుకు ఎంత సంతోషంగా ఉందో చెప్పండి. ఎంత ఆనందం నీతిమంతులు అయినందుకు. ధైర్యంగా చెప్పచ్చు, నా దేవుని రక్తాన్ని బట్టి నేను నిజంగానే నీతిమంతుడిని. ఇన్ని ఆశీర్వాదాలు మనకు సిద్ధపరచున్నాడు దేవుడు. నమ్మి వాటిల్ని పొందుకొందు గాక. అకౌంట్లో 2 లక్షలు ఉంది, నీకు అకౌంట్లో 2 లక్షలు ఉంది, చేతిలో ఏటీఎం కార్డు ఉంది, పాస్వర్డ్ మర్చిపోయావు. ఆ పాస్వర్డ్ మర్చిపోయావు. ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఏం కాదులేనా, మళ్ళీ మేము బ్యాంకుకి పోయి మార్చుకుంటాం. అంతలే, ఒకటే ఆప్షన్ నీకు, నంబర్ ఉంటేనే డబ్బు వస్తుంది అనుకో. ఇప్పుడు నంబర్ మర్చిపోతేట. అట్లాగే అన్నీ నీ కొరకు దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. అన్నీ నీకు రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఏం కావాలో ప్రభు అన్ని సెట్ చేస్తున్నాడు, సిద్ధపరుచున్నాడు. విశ్వాసం ద్వారా పొందుకోవటమే, నమ్మడం ద్వారా పొందుకోవటమే. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరింతగా వృద్ధి చేసుకొని దేవునిలో మనం సాగిపోదుముగాక. యేసుక్రీస్తు వారి శిష్యులు ఏమడిగారంటే, తండ్రి, ప్రభువా, బోధకుడా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారు దేవుడిని. ఏమడిగారన్నా? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా, మా విశ్వాసం ఇంకా వృద్ధి అవ్వాలయ్యా అంటే యేసు ప్రభు అన్నారు, విశ్వాస వృద్ధి తలక ఏం లేదురా, విశ్వాస వృద్ధి అయింది ఊరికే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు. ఏ గింజ? ఏంది అక్క వంద బల ఆశ్చర్యమాట. ఇది పెద్ద బూడిద గుమ్మడికాయ విశ్వాసం అన్నాడా? ఏమన్నాడు చెప్పు? ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ కొండ నీళ్ళు సముద్రంలో పడిపోమని పడిపోద్ది. అబ్బా, అంటే మనలో ఆవగింజంత కాదు కదా, ఆవగింజలో 100వ భాగం కూడా. నేను చెప్తాను కదా, అంతా చేస్తారు ప్రార్థన. ఓడు మారలే సార్ అంటాం మళ్ళీ భర్తనే. భర్త కోసం ప్రార్థన చేయమని ప్రార్థన అంతా ఏడసద్ది. ఓడు మారలే సార్ అంటది మళ్ళీ. అంతే, మనం చెప్తా బైబిల్లో జరిగే అద్భుతాలు అన్నింటిని నమ్ముతాం, మనకు చేస్తాడని మనం నమ్మం. ఈరోజు నుంచి విశ్వాసంలో నువ్వు వృద్ధి పొంది ఆవగింజంత విశ్వాసం ప్రభు దగ్గర నువ్వు సంపాదించుకుందువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మూలవాక్యం దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఇటువంటి నీతిమంతుడిని, ఇంత శ్రేష్టమైన నీతిమంతుడిని, ఇటువంటి ధన్యకరమైన నీతిమంతుల్ని దేవుడు ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఇంత గొప్ప నీతిమంతుడిని దేవుడు ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చినట్టు అంటే, ఖర్జూర వృక్షంలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అవే గుణాలు నీతిమంతుల్లో కనపడాలి. ఆ నీతిమంతుడు ఖర్జూర వృక్షంలాగే ఉంటాడు. ఆ ఖర్జూర వృక్షం యొక్క గుణగణాలు మనం పరిశీలిస్తే బిడ్డలారా, తప్పిపోకుండా జాగ్రత్తగా ఇంకా నడవగలం దేవుడితో. ఆ ఖర్జూర వృక్షపు అనేక అనుభవాలు ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తూ ఉండగా, ఆ ఖర్జూరపు అనుభవాలలో ముందుకు సాగి వెళ్ళుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రకాష్ ఫోన్ పంపి, లేకపోతే ముందుకురా, పాట పెడుతురా, చిన్న పల్లవ పడదాం బిడ్డలారా. చిన్న పల్లవ పడి ఓ 10-15 నిమిషాల్లో ఖర్జూరపు చరిత్ర, ఖర్జూర వృక్షపు చరిత్ర మనం నేర్చుకొని ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జయం జయం యేసు రక్తములో జయం జయం. పాటలో ఉంటా చూడతాం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. పాడండమ్మా. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. యేసు నామమే మనకు దుర్గం యేసు నామమే మనకు దుర్గం లేదు లేదిక. రెండోది గీత తొగదా. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం
సాతాను కట్లన్నీ లయం లయం. పెట్టి సౌండ్ బాగా. శ్రేయం నీదేది ఆశ్రయం. జయం జయం ఆడ సపోర్ట్ కొట్టి మళ్ళీ ఆపేసుకోండి. సపోర్ట్ కొట్టి జయం జయం సపోర్ట్ కొడతాం గట్టిగా. లయం లయం సాతాను కట్లన్నీ లయం. పాడాలి గట్టి. అయిపోయింది పల్లవి. చరణం పాడదాం. హల్లెలూయా గ్లోరీ. హల్లెలూయా. ఫస్ట్ వచ్చినాం. హల్లెలూయా. ఆమేన్. పాప క్షమాపణ యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. పాప క్షమాపణ చప్పట్లు కొడదాం గట్టిగా. యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. హుషారుగా ఉండాలి. హుషారుగా. ఆలస్యము చేసా. గొప్ప గొప్ప దీవెనలు నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచితే చప్పట్లు కొట్టలేవా బిడ్డ? పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేసావో తప్పదు నీకు మూల్యం. జయం జయం యేసు రక్తములో జయం జయం లయం లయం సాతాను కట్లన్నీ లయం. స్తోత్రం. జయం జయం యేసు రక్తములో జయం జయం లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒరే నాయన ఆపరా పాస్టర్ గారు, ఓ తండ్రి ఆపయ్యా అనుకుంటున్నారని నాకు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చాం ఖర్జూర చెట్టు దగ్గరికి. తిరుక్కొని వచ్చేలేక ఈ టైం పట్టింది. 10 నిమిషాలలో ఆపకపోతే నా పేరు మార్చుకుంటా. కానండి మిమ్మల్ని బాధ పెట్టండి. 4 ఆపేద్దాం బిళ్ళరా. 10 నిమిషాల్లో. ఫస్ట్ పాయింట్, ఖర్జూర వృక్షంతో దేవుడు నీతిమంతులు ఎందుకు పోల్చాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు అన్న మాట బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడో ఈ విషయాలన్నీ మీరు వింటే ఆశ్చర్యపోతారు బిడ్డ. నంబర్ 1 ఫస్ట్ పాయింట్, ఖర్జూర వృక్షము చరిత్ర అని రాసుకొని ఫస్ట్ పాయింట్, ఖర్జూర వృక్షాన్ని కల్పవృక్షము అంటారు. ఖర్జూర వృక్షాన్ని కల్పవృక్షం. కల్పవృక్షము అంటే అర్థం ఏంటంటే ఆ చెట్టులో వేరు మొదలుకొని తల పై భాగం వరకు మొవ్వు వరకు ఏది కూడా పనికి రానిదంటూ ఉండదన్నమాట. చెట్లు ప్రతి వస్తువు ఏదో పనికి ఉపయోగపడద్ది. కొన్ని చెట్లు అన్నిటికీ ఉపయోగపడవు, కొన్నిటికే ఉపయోగపడతాయి. చెట్లలో కొన్ని భాగాలే పనిచేస్తాయి, కొన్ని భాగాలు పనిచేయవు, వేస్ట్ ఉంటుంది. కానీ ఈ ఖర్జూరపు చెట్లో మాత్రం కింద వేరు నుంచి మొదలుకొని పై భాగం వరకు కూడా ఒక్క భాగం కూడా పనికి రానిదంటూ లేకుండా ఉంది కాబట్టి దీన్ని కల్పవృక్షం అంటారు. కల్పతరువు కొన్ని మాటలు ఉంటాం మనం. ఈ ఆవుని ఏదో పేరు ఎట్లా పిలుస్తారు, కల్ప అని వచ్చిందంటే అర్థమైందంటే కల్పతరువు కానీ కల్పవృక్షం కానీ ఇలా వచ్చిందంటే దాంట్లో అన్ని ఉపయోగమే కానీ ఏది ఉపయోగం లేకుండా ఉండదని అర్థం అన్నమాట.
ఖర్జూర వృక్షం ఎలాగైతే అన్ని భాగాలు పనికొస్తాయో, నీతిమంతుడు కూడా అతనిలో ఏ నిర్జీవ క్రియ ఉండదు, నీతిమంతుడిలో పనికిరానిదంటే ఏది ఉండదు, అన్ని పనికొచ్చాయి, అన్ని దీవెనకరమైనవి, అన్ని ఆశీర్వాదకరమైనవి, అన్ని గుణాలు అతని క్యారెక్టర్ అంతా ప్రజలకు దీవెనకరంగానే ఉంటుంది. కాబట్టి దేవుడు ఖర్జూర వృక్షాన్ని నీతిమంతులతో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ పాయింట్ అర్థమైందమ్మా? అర్థమైందా? ఖర్జూర వృక్షంలో పనికిరాని భాగం అంటూ ఏది ఉండదు, అన్నీ పనికొస్తాయి. ఆ ఆకులు పనికొస్తాయి, పండ్లు ఎలాగో పనికొస్తాయి, దాని అది పైనుంచి కింద రాకుండా దాన్ని ఏమంటారు, ఆ చెట్టు భాగం కూడా పనికొస్తుంది, కింద వేరు కూడా పనికొస్తుందంట. వేస్టేజ్ ఏమీ ఉండదు దాంట్లో. అలాగే నీతిమంతుడు కూడా అన్ని విధాలుగా సమాజానికి దీవెనకరం. ఒక నీతిమంతుడు తాటాకుల దిన్నులో ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుడిని బట్టి తాటాకుల దిన్ను దీవించబడ దేశనామా ఆమేన్ చెప్పడం గట్టిగా. ప్రార్థన చేసేవాళ్ళు ఇద్దరు కానీ ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామం దీవించబడిపోద్ది అంతే. నీతిమంతుడు అనేకులకు ఆశీర్వాదకరం. రైట్, అది ఫస్ట్ది. రెండో పాయింట్ ఖర్జూర వృక్షం గురించి. ఈ ఖర్జూరపు చెట్లని పంటగా పండిస్తారు సిరియా దేశంలో. ఎక్కువ సిరియా దేశంలో పంటగా పండిస్తారన్నమాట. అన్ని దేశాల కన్నా కూడా సిరియా దేశంలో ఖర్జూరపు వృక్షం పంటను ఎక్కువ పండిస్తారు. వారు ఏమని నమ్ముతారంటే, వారు ఏం చెప్తారంటే, ఈ ఖర్జూరపు చెట్టులో 365 ఉపయోగాలు ఉన్నాయి అని. ఆ ఖర్జూరపు చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే రాయలేక, ఎన్ని ఉపయోగాలు? 365 అంటే సంవత్సరానికి 365 రోజులు, సంవత్సరానికి సరిపడా ఉపయోగాలు. 365కి మించి ఉపయోగాలు ఆ చెట్టు ద్వారా, పండ్ల ద్వారా ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, సిరియా దేశస్తులు నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏం తెలుసా? నీతిమంతుల దినములన్నీ ప్రజలకు దీవెనకరంగానే ఉంటాయి కానీ శాపగ్రస్తంగా ఉండవు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయేటప్పుడు ఇదే బాధ. అయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే ఆ ఊరిని రక్షిస్తావా? నీతిమంతుడు తన దినములన్నిటా ప్రజలకు దీవెనకరమే. అబ్రహామును బట్టి దేవుడు లోతును జ్ఞాపకం చేసుకొని తప్పించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దావీదును బట్టి తన సంతానాన్ని దేవుడు తప్పించాడు. ఒక్క నీతిమంతుడు నీ ఇంట్లో ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది బిడ్డ. ఆ నీతిమంతురాలు నువ్వెందుకు కాకూడదు? ఆ నీతిమంతుడు నువ్వెందుకు కాకూడదు? నీతిమంతుడు తన దినములన్నీ ప్రజలకు దీవెనకరంగానే ఉంటాడు. 365 ఉపయోగాలు ఖర్జూరపు చెట్లో ఉన్నట్టుగా. రైట్, మూడో పాయింట్ ఖర్జూరపు వృక్షం స్థిరత్వము కలిగిన చెట్టు. స్థిరత్వం కలిగిన చెట్టు ఎలాగో తెలుసా? అది ఆ చెట్టు నాటగానే మొదట దాని వేరు ఏం చేస్తుందంటే అక్కడ నుండి డైరెక్ట్ కింద లోతుల్లోకి వెళ్ళిపోద్దంటన్నా. అటు ఇటు యాప చెట్టుకు పోయినట్టు పోదు. యాప చెట్టు వేరే ఉంటుంది అక్క దీవెనక. చెట్టు ఆడుంటుంది, వేరే ఆడుంటుంది, ఆ ఇంట్లో ఉంటుంది పొయ్యి. చెట్టు ఆడుంటే కింద నుంచి వెళ్ళిపోయి ఆడాడు రోడ్లో ఉంటుంది పొయ్యి. పనికి మాలిందానా, నిన్ను వేసింది ఆడ, నువ్వు ఆడే ఉండాలి. ఇటు ఎందుకు వచ్చావంటే అంతే. ఏడే ఉంటారు మనుషులు. ఆ ఇంట్లో సంగతులు, ఈ ఇంట్లో సంగతులు అన్నీ ఏడగా వచ్చేస్తాయి. మర్రి చెట్టు అయితే మరీ దారుణం. మర్రి చెట్టు లాంటి మనుషులు ఉంటారు, ఊరు మొత్తం తగలబెట్టేస్తారంటారే. ఈ టైప్ వాళ్ళందరూ ఏమంటారు తమ్ముడా డేవిడ్? ఏ చెట్లు అంటారు? మర్రి చెట్లు. మొత్తం కావాలి నాకు, ఈ లోకం నాది, ఈ లోకమే నాకు, ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయాలి ఫుల్గా లోకం, ఆశలు, డబ్బు, ధనాపేక్ష. వీళ్ళందరూ మర్రి చెట్లు. అదే ఖర్జూరపు చెట్టు దగ్గర పోయామనుకో, దాని వేరు ఎప్పుడు పక్కకు పోదు, లోపలికి వెళ్తుంది అంటన్నా. ఎందుకు లోపలికి వెళ్ళొద్దంటే అలా లోతుకి వెళ్ళిపోయి ఎక్కడైతే నీటి ఊట ఉందో అక్కడ ఆగద్దంట వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖర్జూరపు చెట్టు యొక్క వేరు లోతుల్లో అడుగుల దూరం వెళ్ళిపోయి కిందకి ఎక్కడైతే దానికి నీరు దొరికిందో అక్కడ ఆగద్దంట. అక్కడ నుంచి నీరు తీసుకొని భూమి మీద చెట్టు పండుతా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. అందుకే ఖర్జూరపు చెట్టుకి నీళ్లు పోయాల్సిన అవసరము లేదు. దాని వేర్లు నేరుగా భూమి లోపలికి దిగిపోతాయి. నీళ్లు ఎక్కడుందో అక్కడి వరకు వెళ్ళిపోతాయంట లోపలికి. అది ఎంత దూరమైనా కానీ, ఎన్ని అడుగులైనా కానీ ఆ లోపలికి వెళ్ళి నీటిని గ్రహించి ఆ నీటి ద్వారా తన జీవితాన్ని జీవిస్తుంది, బ్రతుకుతుంది, పంచని పంటగా పండుతుంది. అంతేగాని బయట గాలుల మీద, బయట కాలువల మీద, బయట పరిస్థితుల మీద అసలు ఆధారపడదంట ఈ ఖర్జూరపు చెట్టు. బయట ఎంత ఎండైనా ఉండని, ఎన్ని ఇసుక తుఫాన్లైనా రాని, అది దానికి ఆధారం మాత్రం కింద వేరుకు అందుతున్న నీళ్ళే దానికి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంశాన్ని నీతిమంతులకు ఎలా పోల్చాలో తెలుసా? నీతిమంతులు కూడా కదలకుండా స్థిరమైన రాయిలాగా స్థిరత్వం కలిగి, బిడ్డలారా, లోపలికి వెళ్ళిపోయి నీటి దగ్గర ఎట్లా ఆగుతుందో,
నీతిమంతులు కూడా దేవునితో అంటుకట్టబడి నీరు అన్న వాక్యం దగ్గర వారి జీవితాలు అంటుకట్టబడి వాక్యముతోనే తమ్మును తాము పోషించుకుంటారు, వృద్ధి చెందుతారు, పెరుగుతారు. కానీ ఇక లోకంలో ఉన్నది ఏది కూడా ఆశించరు అన్నమాట. లోక అపేక్షల మీద, లోక కోరికల మీద వీళ్ళ మైండ్ ఉండదు. వీళ్ళ మనసంతా వాక్యం మీద, నీళ్ల మీదే ఉంటుంది. ఏందన్న ఖర్జూర వృక్షానికి నీతిమంతులకి ఎంత మంచి పోలికలు అసలు. అందుకే దేవుడు ఖర్జూర వృక్షాన్ని నీతిమంతులతో పోల్చింది. ఆయా పాస్టరా 10 నిమిషాలు కాపకపోతే పేరు మార్చుకుంటాడు అన్నావు, నీ ఇష్టం. ఇప్పుడు 7 నిమిషాలు అయిపోయింది 2 నిమిషాలు. నీతిమంతులు స్థిరముగా ఉండి తమ వేరు వాక్యం దగ్గర తీసుకెళ్ళిపోతారు. ఆ వాక్యం అనే నీటి ద్వారానే తమ జీవితాన్ని కట్టుకుంటారు. మనుషుల మీద, పరిస్థితుల మీద, ఎండల మీద, ఇసుక తుఫాన్ల మీద ఏం భయపడరు. అంతే. ఈ చెట్టు స్థిరంగా లోతులకు వెళ్ళిపోయి ప్రభుతో బతుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని అన్నా? మొత్తం 3 అయినాయి. మొదటిది ఏం చెప్పండి? మొదటిది ఖర్జూర వృక్షం, కల్ప వృక్షం. దానిలో ఉపయోగం లేనిది, పనికిరానిదంటూ ఏముండదు. రెండోది, ఈ ఖర్జూర వృక్షంలో 365 ఉపయోగాలు ఉన్నాయి. మూడోది, దాని స్థిరమైన చెట్టు లోపలికి వెళ్ళి నీళ్ళ దగ్గర ఆగి నీళ్ళ నుంచి తీసుకొని బతుకుతుంది అనమాట. 4వ సంగతి, ఈ ఖర్జూర వృక్షం భూమి మీద కొద్ది స్థలాన్ని ఆక్రమిస్తుంది. కొద్ది స్థలం. మర్రి చెట్టు ఇప్పుడు మర్రి చెట్టు వేసేమను కూడా చిన్న స్థలం ఆక్రమిస్తుంది, ఊరంతా ఆక్రమిస్తుంది. దాని వాటిలో ఏమంటారు, వేర్లు కానీ చూస్తే ఈ మనిషి ఎప్పుడు మనిషి ఎన్ని సంవత్సరాల మనిషి అనిపిస్తుంది. బండలుగా కొండలుగా ఉంటాయి. ఏందో ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా మర్రి ఓడలు కూడా దిగిపోతాయి కిందకి. నాకు ఈ భూలోకం తప్ప ఏరే లోకమే వద్దని దాన్ని చూసి అట్లా అనిపిస్తుంది. పాపం ఎందుకో దేవుడు దాన్ని అట్లా కలుగు చేశాడు. దాన్ని నాకు ఈ లోకం తప్ప వేరే లోకమే లేదనుకుంటుంది మర్రి చెట్టు చూస్తే. ఖర్జూరపు చెట్టు దగ్గరకు వస్తే కొద్ది స్థలమే అది వేసి. చూడండి, తాడి చెట్టు కానీ, తాడి చెట్టు కంటే కొద్ది స్థలం తమ్ముడా ఖర్జూర వృక్షం. కువైట్ పోయినప్పుడు చూశాను కదా, చాలా చిన్న స్థలం అనమాట. ఇదిగో ఈ బాక్స్ ఎంత ఉందో, ఈ బాక్స్ ఉండే కింద స్థలంలో సరిపోద్ది అనమాట. ఇంకంతే, ఇంకంతకంటే ఎక్కువ ఆక్రమించదు. అది కొద్ది స్థలాన్ని ఆక్రమించి నిటారుగా పెరగద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిటారుగా చక్కగా వెళ్ళిపోద్ది పైకి. వంకర మూతి, వంకర కళ్ళు, వంకర బుద్ధి దానికి. ఈ మర్రి చెట్టు కదా ఊపుకొని కలుపుకొని ఊరంతా నాదే అని పెనేసుకోబడుతుంది. అది అట్లా ఇవన్నీ సైత్. నాకు దేవా నువ్వు కావాలి తండ్రి, నాకు ఇదంతా అవసరం లేదని ఏమి మెడలు ఎరవటం. అందుకే దేవుడు నీతిమంతుడు మర్రి చెట్టును పోలు అనలా. ఏ చెట్టు? నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె. ఖర్జూర వృక్షం కొద్ది స్థలం ఆక్రమించి నిటారుగా తిన్నగా వెళ్ళిపోదు పైకి. అంతే, తిన్నగా స్ట్రైట్గా 70 అడుగుల నుంచి 100 అడుగులు ఎత్తుదా పెరుగుతాయంటన్నా. 100 అడుగులు ఎత్తు, 3 బిల్డింగ్లు, లేక 3 అపార్ట్మెంట్, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, అంత ఎత్తుకి ఒక ఖర్జూరపు చెట్టు పైకి సన్నగా తిన్నగా నిటారుగా ఇరిగిపోద్ది. సరే కానీ పాస్టర్ మాకేం చెప్తావు ఇప్పుడు చెప్పు. నీతిమంతులు ఏం కూడా ఉంది. నీతిమంతులు కూడా ఆ ఖర్జూర వృక్షంలాగే ఈ భూమి మీద తినటానికి అంత ఉంటే చాలు నాకు, ఆమేనానండి, కట్టుకోవడానికి అంత ఉంటే చాలు, చిన్న ఇల్లు దేవుడు ఇస్తే చాలు, ఇంతకంటే నాకు మించింది ఏం వద్దు నాయనా, నా కన్నులు, నా కనుచూపు అంతా పునాదులు కలిగిన పట్టణం మీదేనని ఎప్పుడైనా చూడు కళ్ళు పైకి ఎత్తి పరలోకం వైపే చూస్తా చక్కగా నడుస్తారు. కానీ వంకర టెంకల బతుకులు అక్కడ అక్కడ లోకము దేవుడు లోకం ఇటు అడ్డంగా పెరిగి ఇంతవరకు పొట్ట పగిలి ఎట్లా రీతి. ఖర్జూర చెట్టు పొట్ట ఎప్పుడైనా పగిలి చూసారు మీరు? ఖర్జూర చెట్టు పొట్ట పగలద్దా? ఈ మర్రి చెట్లు, ఈ యాప చెట్లు చూడండి, పొట్ట పగిలి ఇంత లోవ వస్తుంది, మళ్ళీ మైందు పొడుచుకొని వస్తుంది బయటికి. లోకమంతా కావాలంటే ఈ సన్నగా పరలోకం వైపే నిటారుగా. నాకు ఈ లోకం యోగ్యమైంది కాదు, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు ఓడతానో నాకు తెలియదు, నా పౌరసత్వం పరలోకంలో ఉంది, నాకు ఇంత కొద్ది చాలు, ఏదో బతకడానికి కట్టడం తింటానికి నా ప్రభు నాకు ఇచ్చేది చాలని లోకాపేక్షల మీద, శరీర కోరికల మీద, ధనాపేక్ష మీద ఏ ఆశలు లేకుండా దేవుడు ఇచ్చిన కొద్ది దాంతో తృప్తిపడి నమ్మకంగా ప్రభువుని సేవిస్తా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు నీతిమంతులు. అందుకే దేవుడు నీతిమంతుల్ని ఖర్జూర వృక్షంతో పోల్చాడు. అబ్బా,
నీతిమంతులు లోకం మీద, లోక ఆశల మీద, ఆస్తిపాస్తుల మీద ప్రేమ పెట్టుకోరు, ఆశ పెట్టుకోరు. దేవుడే వారి సమస్తం. వారు పరలోకం వైపు చూస్తూ, పరలోకం వైపే చూస్తూ బ్రతుకుతారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చెప్పండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అది 5వ పాయింట్. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. 5వ పాయింట్, ఖర్జూర వృక్షము నీటి స్థానాన్ని చూపిస్తుంది, నీటి తావును చూపిస్తుంది. ఇంకా అర్థం ఏంటంటే, గుంపులుగా కొన్ని ఖర్జూర వృక్షాలు ఒక దగ్గర ఉంటాయి, గుంపులుగా ఉన్నాయి అనుకోండి. ఎక్కడైతే ఖర్జూర వృక్షాలు గుంపుగా ఉంటాయో దానికి కొంచెం దూరంలోనే నీటి మడుగులు ఖచ్చితంగా ఉంటాయంటన్నా. నీటి మడుగులు ఖచ్చితంగా ఉంటాయి. వీటిల్నే ఒయాసిస్లు అంటారు. ఒయాసిస్, ఎఫ్ఎఫ్రా మన పదం చదువుతా మనం. ఒయాసిస్ అంటే ఖర్జూరపు చెట్లు ఎక్కడైతే గుంపుగా ఉంటాయో ఆ పక్కలోనే నీళ్లు ఉంటాయి అన్నమాట. ఈ ఎడారిలో ప్రయాణం చేసే వాళ్ళకి కానీ ఖర్జూర చెట్లు గుంపు కనపడ్డాయి అంటే వాళ్ళకి ఆశ వస్తుంది, అబ్బా ఇక్కడ నీళ్లు దొరకవచ్చు అని. అంటే ఖర్జూర వృక్షం నీటి స్థలాలు చూపిస్తుంది అనమాట. ఈ ఒయాసిస్ల వద్దే ఖర్జూరపు చెట్లు గుంపులుగా ఉంటాయి. బైబిల్లో కూడా మనకి ఈ మాట ఉందన్న. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్రసముద్రం దాటిన తర్వాత ఏలీము దగ్గరకు వస్తారు. ఆ ఊరి పేరు ఏం పేరు చెప్పండి? ఏం చెప్పాను నేను? ఏలీము. ఏలీము దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ 70 ఈత చెట్లు ఉంటాయి. 70 ఈత చెట్లు. ఆ 70 ఈత చెట్లు అంటే ఖర్జూర చెట్లు అన్నమాట. ఖర్జూరపు చెట్ల దగ్గరే వాళ్ళకి నీటి ఊట మారా, ఆ నీళ్లు చేదైంది అక్కడే. ఆ నీళ్ళే కొంచెం చేదుగా ఉండని చెప్పింది వాళ్ళు అనమాట. ఖర్జూరపు చెట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ నీళ్లు, గుంపుగా ఉన్న దగ్గర నీళ్లు ఉంటాయి అన్నమాట. ఈ రెండికి అర్థాలు ఏంటంటే, నీతిమంతు గురించి చెప్తున్నాడు దేవుడు. ఖర్జూర వృక్షాలు ఎలాగైతే నీటి జాడను చూపిస్తాయో, నీతిమంతులు కూడా ప్రజలకి దేవుణ్ణి చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు ప్రజల్ని ఏ పక్క నడుపుతారు చెప్పండి? ఎక్కడ నడుపుతారు? దేవుని వైపు నడుపుతారు. ఇందా మనం కదా, నీతిమంతులు అనేకులకు ఉపదేశిస్తారు, నీతిమంతులు అనేకులకు త్రోవ మార్గం చూపిస్తారు. సేమ్ అంతే. ఖర్జూర వృక్షాలు కూడా నీళ్లు మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళకి దారి చూపించినట్టుగా నీతిమంతులు దేవుని వాక్యాన్ని ప్రజలకు చూపించి ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపిస్తారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి పోలికలు అసలు. ఖర్జూర వృక్షం నీటి జాడను చూపిస్తుంది, నీతిమంతుడు దేవుని చూపిస్తాడు ప్రజలకి, నీతిమంతుడు వాక్యాన్ని చూపిస్తాడు ప్రజలకి. అందుకే నీతిమంతులు దేవునికి, దేవుని వాక్యానికి రాయబారులు అన్నమాట, అంబాసిడర్స్. దేవుని వాక్యాన్ని ప్రజలకు చూపించే రాయబారులు అన్నమాట నీతిమంతులు. అక్కడ నువ్వు ఎవరిని చూపిస్తున్నావు? తగులు వేసుకున్న భార్య భర్తల మధ్యలోకి వెళ్ళి కేసు పెట్టు అంటున్నావా, ఓర్చుకో అంటున్నావా, నీ ఇష్టమేనా? కొట్లాడుకునే వాళ్ళ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టమంటున్నావో, ఓర్చుకో అమ్మ దేవుడు ఉన్నాళ్ళేమని దేవుడిని చూపిస్తున్నావో, ఇక నాకు తెలియదు. నీతిమంతులైతే ప్రజలకి దేవుణ్ణే చూపిస్తారు, వాక్యాన్ని చూపిస్తారు. ఈ ఖర్జూరపు చెట్లు గుంపులుగా ఉంటాయి కానీ ఎప్పుడు సింగిల్గా ఉండటానికి అసలు ఇష్టపడవు. ఖర్జూరపు చెట్లు కనీసం 2-3 అయినా ఉంటాయి ఒక దగ్గర. ఎప్పుడు కూడా సింగిల్గా ఒకే ఖర్జూరపు చెట్టు ఎడారిలో ఒకటే ఉండదు. దగ్గర 1, 2, 3 దగ్గర 1, 2, 1 అట్లా ఉంటాయి అన్నమాట. ఇదేంటి అర్థమైందంటే, ఖర్జూరపు చెట్లు ఎలాగైతే గుంపులుగా ఉంటాయో దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు ఒక్కరగా ఉండక ఇష్టపడరు. ఆత్మీయ స్నేహితులు కలుగుంటారు అనమాట. నీతిమంతులు కలుగుంటారు, దేవుని బిడ్డల సహవాసంలో ఉంటారు, సంఘంలో అందరితో కలిసి ఉంటారు, సంఘంలో సమాధానంగా ఉంటారు అందరితో. కొంతమంది చూడండి, నలుగురిలో నతానియేలు, గుంపులో గ్లోరీలాగా అందరిలో కలిసి ఉండకుండా ఏక్ నిరంజన్. ఏ నిరంజనం? ఏక్ నిరంజన్. ఒకడే ఎవడు మాట్లాడు చర్చికి వస్తాడా, ఆ వెనక్కి కూర్చుంటారా, ఆమె అంటే వెళ్ళిపోతారు. ఎవరికి వందనాలు చెప్పరు, ఎవరితో పలకరించరు, ఎవరితో మిగ తీసుకొని ఎవరితో మాట్లాడకుండా వచ్చారా పోయారా సీరియస్గా వెళ్ళిపోతుంటారు అనమాట. కలవరు, ఐక్యంగా ఉండరు. కానీ నీతిమంతులు అట్లుండరు, కలిసి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు సంఘంలో. ఇప్పుడు బంధువులు ఎట్ట మనల్ని ప్రేమించేది లేదు, బంధువులు ఎట్ట మనల్ని చూసేది లేదు. మందిరం దేవుని బిడ్డలను ఐక్యంగా ఉండాలి కదా, మందిరంలో దేవుని బిడ్డ సహవాసంగా ఉండాలి కదా. ఖర్జూరపు చెట్లు గుంపులుగా ఉన్నట్టు సంఘంలో నువ్వు ఐక్యం కలిగి ఉండాలి. ఐక్యత అర్థం చేసుకునే కృపను దేవుడు మీకు ప్రసాదించును గాక. ఆమె చెప్పండి గట్టిగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యతగా గుంపులుగా ఖర్జూరపు చెట్లు ఎట్లుంటాయో సంఘంలో మనం గుంపులుగా ఐక్యతగా ఉండాలి. సువార్తకు పోయిన గుంపుగా పోవాలి, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మార్గాలు నడవాలి. బిడ్డారా, ప్రార్థన చేసుకుందామా? అంటానే ఉండవులే, చెప్తానే ఉండవు ఇంకా. బిడ్డారా, లాస్ట్ మాట అంటే మాటే. ఖర్జూర వృక్షం బయట ఉన్న పరిస్థితులకి అసలు భయపడదంట. ఎంత విపత్కర పరిస్థితిలోనైనా, ఎడారుల్లో ఇసుక తుఫాన్లు వస్తాయన్న, ఇసుక తుఫాన్లు
మామూలు తుఫాన్లు కాదు, ఇసుక తుఫాన్లు వస్తాయి. ఇసుక తుఫాన్ వచ్చిందంటే ఇంకేం కనపడదు, మొత్తం కప్పేసి వెళ్ళిపోద్ది అంత ఇసుకంతా వచ్చి. అట్లాంటి భయంకరమైన గాలులతో కూడిన ఇసుక చెట్ల మీద కొడుతున్నా కూడా ఎట్లాంటి సుడిగుండాలు, గాలులు, తుఫాన్లు వచ్చి చెట్టు మీద కొడుతుంటే ఖర్జూరపు చెట్టు పొర్రపాటును కూడా కానీ ఇంకెంతకంటే ఏమవుతావు నువ్వు, కానీ తొందర కానీ అమ్మా నీ ఇలాంటి 100 మంది చూసావా అని ఎంత భయంకర తుఫాన్లు వచ్చిన బయట పరిస్థితులను బట్టి అసలు పొరపాటున భయపడదు, ధైర్యంగా నిలబడే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కొబ్బరి చెట్టు చూసుకోండి, కొబ్బరి చెట్టు మీద తుఫాను వచ్చింది అనుకో, ఆకులన్నీ ఒక పక్కకు పోతాయి, మూత ఒకరి పద్దానికి. నా మాట అర్థం కావట్లే. కొబ్బరి చెట్టు మీదకి కానీ తాడి చెట్టు మీదకి కానీ గాలి వీసింది అనుకో బిడ్డలారా, ఈ పక్క ఉండే ఆకులన్నీ ఈ పక్క వచ్చేస్తాయి. ఆ గాలి ఇటు వేస్తుందో ఆ పక్క వెళ్ళిపోతాయి ఈకులన్నీ. ఆకులు, కొబ్బరి ఆకులన్నీ ఎండిపోయిన ఆకులు కానీ ఉంటే ఓయమ్మా అంటే ఇనుపు పడిపోతాయి, కొబ్బరి ఆకులు రాలిపోతాయి. ఈ పండు కాయలు నాయనా అని రాలిపోతాయి. చూసేదానికి నేనెట్టుండా, నాకు రక్తం లేదు, బలహీనరాలిని, ఓయా గాలి ఆపవ తల్లే. ఈ విశాఖపట్నంలో వచ్చింది ఒకసారి, ఏంటంటే హుదూద్ తుఫాన్ వస్తే టెంకాయ చెట్లన్నీ రాలి కింద పడ్డాయి, అన్నీ కొట్టుదలు పడేసినప్పుడు వంగిపోయినాయి. తాటి చెట్టు కూడా అంతే, తాటాకులు ఇవన్నీ కూడా మూత అంకరపోయి ఒక పక్కకి వెళ్ళిపోయి రాలిపోతుంది. ఆ సముద్రది ఆ సుడిగాలి ఆగిపోయిన తర్వాత, గాలివాన తగ్గిపోయిన తర్వాత మన చెట్ల దగ్గర పోయి చూస్తే తాటి చెట్లు, కొబ్బరి చెట్ల దగ్గర పోయి మూత అంకరపోయి నీరసపడిపోయి ఇటుంటాయి. తుఫాన్ అయిపోయిన తర్వాత కానీ పోయాం అనుకో, ఖజూరు అంటుండ ఏందయ్యి, కొబ్బరి చెట్ల దగ్గరికి తాటి చెట్ల దగ్గర పోతే మూత అంకరపోయి ఈకలన్నీ రాలిపోయి, ఆకులన్నీ రాలిపోయి, కాయలని కింద పడి బేజారుగా నీరసంగా ఉంటాయి. నువ్వు అదే ఖర్జూరం చెట్టు దగ్గరకు పో, అది ఎంత భయంకర తుఫాన్ అయినా అది ఉండేదే సన్నగా, దాన్ని ఎవరేం చేస్తారు చెప్పండి, అవసరమైతే అట్ట ఓగుతుంది, కానీ పొరపాటు భయపడదు. భయంకర తుఫాన్ వచ్చి అప్పుడే ఆగిపోతే మనం వెళ్ళి చూసామనుకో, తుఫాన్ రాకముందు ఎంత ఫ్రెష్గా ఉంటుందో తుఫాన్ అయిపోతుందో అంతే ఫ్రెష్గా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు భయపడదు. మూతంకరపడాలు, ఈ ఆకు అట్టు రావటాలు, ఆ ఆకు ఇటు కొట్టుకు ఏముండదు. అది ఎందుకు ఆ బలం, ఆ ఆకుల బలం అటు ఇటు ఊగినా మళ్ళా తిండిపోతాయి అంతే. రాలిపోవడాలు, పడిపోవడాలు ఉండదు, అంత బలం దానికి. ఖర్జూరపు వృక్షము పరిస్థితులకి భయపడదు. అలాగే నీతిమంతులు కూడా ఈ లోకంలో కలిగే తుఫాన్లకి, శ్రమలకి, నిందలకి, అవమానాలకి, బాధలకి, కన్నీళ్ళకి, కష్టాలకి కాస్త అటు ఇటు ఊగినా ఏమాత్రం భయపడకుండా తమ నాయకుడైన, తమ దేవుడైన, ప్రాణప్రియుడైన యేసును బట్టి ధైర్యం తెచ్చుకొని యేసయ్య అండదండలతో ధైర్యంగా సాగిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది నీతిమంతులు దుర్వార్తకు జడియరు అని చెప్తుంది వాక్యంలో, సామెత గ్రంథంలో. నీతిమంతులు దుర్వార్తలకి జడియరంట. చెడ్డ వార్తలు తెలిసినప్పుడు ప్రమాదం భయపడరు, జడియరు. నీతిమంతులు ఖర్జూర వృక్షం లాగా ఎటువంటి శ్రమలోనైనా నిలకడగా నిలుచుంటారు. ఆ భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెళ్ళారా? 7వది, ఖర్జూర వృక్షాన్ని అంటుగట్టలేమంటన్నా. బాగానండి, ఏ చెట్టునైనా అంటుగట్టొచ్చు, అంటు తొక్కొచ్చు. అంటు కట్టడం అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. దీవెనక తెలుసు కదా, ఒక చెట్టుకి ఒక చెట్టు కడతారు, దాన్ని కొంచెం పైన ఆకుది అది చెక్కి, ఆ ఆకుని చెక్కి ఈ ఆకు చెక్కి 2 అంటు కడతారట. ఎందుకు కడతారో నాకు తెలియదు. నీట్గా దీని గుణాలే దానికి వచ్చేటట్టుగా కొన్ని చెట్లు అంటు కడతారు, కొన్నిట్లు కింద తొక్కతారంట, అంటు తొక్కతారు కొన్నిటిని. ఆ బలం దీనికి, దీని బలం దీనికి వచ్చి 2 బాగా పెరిగేటట్టుగాను మొత్తం మీద అంటు కడతారంటమ్మా. చెట్లు అంటు కడతారు, కొన్ని చెట్లని. ద్రాక్ష చెట్లు అంటు కడతారు. అందుకే యేసు చెప్పాడు కదా, ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. అంటు కట్టబడాలి నాతో. మీరు నాతో అంటు కట్టబడితే మెయిన్ దాంట్లో ఉన్న కాండంలో ఉన్న బలం నీకు వచ్చి నువ్వు పుష్కలంగా ఉంటావు. ఈ చెట్టులో ఉన్న బలం ఆ చెట్టులోకి వచ్చి 2 కట్టబడినప్పుడు బలం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇటు. కానీ ఏ చెట్లైనా అంటు కట్టచ్చు, కానీ ఖర్జూరపు చెట్టుని అంటుగట్టలేము, అంటు తొక్కలేము. అంటే దీని అర్థం ఏంటంటే నీతిమంతులు ఇంకెవ్వరితో కలిసి బ్రతకడానికి ఇష్టపడరు. లోకస్తులతో, లోకంలో తిరిగే ఏమంటే ఈ భూ సంబంధమైన వాళ్ళతో పొరపాటున కలిసి ఉండలేరు అంతే. చెప్పాను కదా, సంఘంలోనే ఉంటారు ఐక్యంగా, లేకపోతే దేవుని పాదాల దగ్గర, వాక్యం దగ్గర పడి ఉంటారు. పోయి వీళ్ళు లోకంతో కలవలేరు, అంటు కట్టబడలేరు. మూర్ఖమగు ఈ తరమ వారికి వేరై ప్రత్యేకంగానే బతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట, ఖర్జూరం చెట్టు నాటిన 6 నుంచి 8 సంవత్సరాలకి పంట స్టార్ట్ అవుద్దంట. ఖర్జూరపు చెట్టు నాటిన 8 సంవత్సరాలకి, 6 నుంచి 8 సంవత్సరాల లోపు పంట స్టార్ట్ అవుద్ది. ఒక్కసారి కానీ పంట స్టార్ట్ అయిందంటే ఆ చెట్టు పండతానే ఉంటుంది. ఇక మధ్యలో తెగులు వచ్చింది, ఈ సంవత్సరం కాయ లేదు, ఇవన్నీ ఉండవు ఆ చెట్టుకి.
అసలు ముందే దానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? సపోర్ట్ ఎక్కడి నుంచి? సపోర్ట్ ఎక్కడి నుంచి? కొన్ని వందల అడుగుల లోతులో ఉన్న నీళ్లు దానికి సపోర్ట్. కొన్ని వందల అడుగుల్లో ఉన్న సపోర్ట్ అండి. ముందుగానే ఎవరి మీద ఆధారపడదు బిడ్డ. ఒక్కసారి పండటం స్టార్ట్ అయిందంటే గుత్తులుగా కాస్తానే ఉంటుంది. ఆ పండ్లు ఎంత బాగుంటాయో తెలుసా? కువైట్కి పోయినప్పుడు ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు నాకు వచ్చేటప్పుడు. దాంట్లో మళ్ళీ గ్రేడ్లు అన్నమాట. విత్తనాలు ఉండేది, విత్తనాలు లేనిది. మధురమైన ఫలాలండి. లాస్ట్ మాట ప్రభు చెప్తారు, నీతిమంతులు కూడా ప్రభు కోసం ఫలించడం ప్రారంభిస్తారు. వారు చనిపోయే వరకు ఫలాలు ఇస్తానే ఉంటారు. ఫలాలు లేని క్రైస్తవులుగా ఉండరు, కానీ వాళ్ళు నీతియుక్తమైన ఫలాలు, మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డలుగా ప్రేమ వాళ్ళలోంచి పండుతుంది, సంతోషం పండుతుంది, సమాధానం పండుతుంది, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, అనేక ఆత్మ ఫలాలు కాస్తూ ఉంటారు. వీళ్ళను బట్టి అనేక మంది మధురంగా, వీళ్ళ జీవితాలు వాళ్ళకి మధురంగా మారతాయి. నీతిమంతులు అనేకులను ప్రభావితం చేసి అనేకులకు మాదిరిగా మధురంగా మారి దేవుని కోసం ప్రజలను పట్టుకుంటారు. ఖర్జూరపు వృక్షం ఫలాలు కాయడం ప్రారంభించిన తర్వాత చిరకాలం ఎలా కాస్తుందో నీతిమంతులు సైతం ప్రభు కొరకు అలా మధురంగా ఫలాలు కాస్తారు. ప్రభు దగ్గర ప్రజలు తీసుకొని వస్తారు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో నీతిమంతుల్ని ఖర్జూరపు వృక్షంతో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను నేను. బిడ్డ ఇవన్నీ మనసులో పెట్టుకొని చదువుకున్న వాళ్ళు నోట్సులు రాసుకుంటే మళ్ళీ ధ్యానం చేస్తా. అందుకే దేవుడు ఈ చెట్టుని నీతిమంతులతో పోల్చింది. ఎంత మంచిదో, ఎంత శ్రేష్టమైందో ఎన్ని విషయాలు పెట్టారా దేవుడు మనకు తెలియజేశాడు. ఎన్ని మనసులో పెట్టుకొని ప్రభు కోసం నమ్మకంగా సాగిపోదాం. మనం కూడా ఖర్జూరపు చెట్ల వలె ఫలించుదుముగాక, ఖర్జూరపు చెట్ల వలె దేవునికి నిలబడుదుముగాక, ఖర్జూరపు చెట్ల వలె బయట పరిస్థితులు భయపడకుండా ఉందుముగాక, ఖర్జూరపు చెట్ల వలె లోతుల్లోకి వెళ్ళి వాక్యాన్ని సంపాదించుకుందుముగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.